రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాలు కేవలం ఎన్నికల పరంగా మాత్రమే కాదు, సామాజిక సమీకరణాల పరంగానూ ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ఒకటి పటాన్ చెరువు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను కేంద్రంగా మారిన ఈ ప్రాంతంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది స్థిరపడ్డారు. అందుకే పటాన్ చెరువుకు మినీ ఇండియా అనే గుర్తింపు వచ్చింది. ఇన్నాళ్లు ఇక్కడి రాజకీయాల్లో స్థానిక ఓటర్లతో పాటు వలస ఓటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఈ ఓటు బ్యాంక్ ప్రభావం ఉందనే విశ్లేషణ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పటాన్ చెరువు రాజకీయ సమీకరణాల్లో కొత్త చర్చకు తెరలేపింది. వలస ఓటర్ల భవిష్యత్తు ఏంటి? ఈ పరిణామం ప్రధాన పార్టీల లెక్కలను ఎలా మార్చబోతుంది? పటాన్ చెరువు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన కార్మికులు, ఉద్యోగులతో ఈ ప్రాంతం ఒక మినీ ఇండియాగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువులో తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ బలాన్ని నిర్మించుకున్నారు. వరుస విజయాలతో నియోజకవర్గంలో తన పట్టును కొనసాగించారు. అయితే ఈ విజయాల వెనుక వలస ఓటర్ల పాత్ర కీలకమనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు పటాన్ చెరువు ఎన్నికల సమీకరణాల్లో ప్రభావం చూపుతున్న వర్గంగా మారారు. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలకు బలమైన ఓటు బ్యాంకుగా కనిపించిన ఈ వర్గం ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కారణంగా చర్చల్లోకి వచ్చింది. ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ల వివరాల పరిశీలన, ధృవీకరణపై దృష్టి పెరగడంతో సరైన పత్రాలు, స్థానిక నివాస ఆధారాలు లేని కొంతమంది ఓటర్లపై ప్రభావం పడే అవకాశముందనే చర్చ సాగుతోంది. దీంతో పటాన్ చెరువులో రాజకీయ లెక్కలు మారుతాయా? ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే చర్చ మొదలైంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాలపై దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లకు ఓటు హక్కుకు సంబంధించిన అవగాహన కల్పించే కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలనే లక్ష్యంతో పార్టీ క్యాడర్ పనిచేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పుడు ఈ చర్చకు కారణంగా మారాయి. పటాన్ చెరువులో గత ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇలాంటి తక్కువ మార్జిన్ ఉన్న నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరిగే చిన్న మార్పులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వలస ఓటర్ల సంఖ్య తగ్గితే స్థానిక ఓటర్లపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం పటాన్ చెరువు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఆ మార్పులు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయి అనే అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ పరిణామాలను రాజకీయ అవకాశంగా చూస్తోంది. స్థానిక ఓటర్లపై తమ బలాన్ని పెంచుకొని నియోజకవర్గంలో పట్టు సాధించాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పటాన్ చెరువు రాజకీయాల్లో వలస ఓటర్లు ఒక కీలక శక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో అదే వర్గం భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ బలాన్ని ప్రభావితం చేస్తాయా, లేక పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోగలుగుతుందా? మరోవైపు కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది? రాబోయే రోజుల్లో ఓటర్ల జాబితాలో మార్పులు పటాన్ చెరువు రాజకీయ చిత్రాన్ని ఏ దిశగా తీసుకువెళ్తాయో చూడాలి.